చేయకుండానే ప్రజల గుండెల్లో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత. ఆయన ఎప్పుడు పాదయాత్ర చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా. ఆయన రాజకీయాలకు 2009లో వచ్చారు. మరి 2009 ప్రజారాజ్యంలో అరంగేట్రం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు. మరి అనేక రోడ్ షోలు నిర్వహించారు, అనేక బహిరంగ సభలు నిర్వహించారు. ఎక్కడ పాదయాత్ర చేయలేదు ఆయన. 2014లో టీడీపీ బీజేపీ కోసం కూడా పాదయాత్ర చేయలే. 2019 అంతే. 2024 ఎన్నికల్లో కూడా పాదయాత్ర చేయలేదు. చేయకుండానే 21 స్థానాలు సాధించారు. ఉప ముఖ్యమంత్రి అయ్యారు. దేశ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదిగారు. సాక్షాత్తు ప్రధానమంత్రితోటి మరి కీర్తించబడినటువంటి నాయకుడు ఆయన. ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీకి చెందినటువంటి ఎలక్షన్ జరిగితే మరి బీజేపీ వాళ్ళ దగ్గరుండి ఆయన తీసుకుని వెళ్ళి అక్కడ ప్రచారానికి వాడుకునేటువంటి స్థాయికి ఎదిగాడు ఆయన. కాబట్టి పాదయాత్ర చేయకుండా ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి జనసేన అధినేతే. అందులో ఎలాంటి డౌటు లేదు. ఇప్పుడు మనం చెప్పుకున్న నాయకులందరూ కూడా చాలామంది పాదయాత్రలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, షర్మిల గారు పాదయాత్ర చేశారు, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, లోకేష్ గారు పాదయాత్ర చేశారు. కానీ పాదయాత్ర చేయకుండా బలమైన శక్తిగా ఎదిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అందులో డౌట్ లేదు. షర్మిల గారు వైఎస్ఆర్టీపీ పెట్టి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. కనీసం ఒక 4-5 అభ్యర్థులను కూడా నిలబెట్టుకున్న పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఆవిడది.